పట్టించుకునే వీళ్ళకి ఒక ధైర్యం, మన పట్టించుకోవాలి. చేతిలో మీడియా ఉంది, ఉమ్, మన మీడియా ద్వారా రాసేది జనం అలాగే ఫీల్ అవుతారు అనే నమ్మకం వీళ్ళకి ఉమ్, చాలా బలమైన నమ్మకం. ఉమ్, సోషల్ మీడియాని నియంత్రించాం మేము. ఉమ్, ఇప్పుడు మీరు చూడండి, అదే ప్రపంచంలో బ్రతుకుతారు తప్పించి కొంచెం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇదివరకు అతని పేరేంటి, అవంతి శ్రీనివాసు, అంబటి రాంబాబు, అవును. వీళ్ళేదో అవును. ఎవరితోనో ఫోన్లో మాట్లాడారు. అవును. అవును. ఆ మాట్లాడింది అందులో అవతల అమ్మాయి కవ్విస్తోంది, అది అవును. కనబడుతోంది కదా. అవును. అంటే అవతల అమ్మాయే లైంగికంగా అవును. రెచ్చగొడుతుంది. ఉమ్, దానికి వాళ్ళు సమాధానం చెప్పినప్పుడు అవతలది రెచ్చగొడుతుంటే, ఆడది రెచ్చగొడుతుంటే మగాడు ఆగుతాడు అనుకుంటే అమాయకత్వం అదే కదా. జరిగింది. కానీ వాళ్ళని కామాంధుల కింద చూపించలేదు. అదే అదే. అదే ఇప్పుడు ఒక ఎమ్మెల్యే అవును. డైరెక్ట్ గా వస్తే ఏం చూపెడుతున్నారు వీళ్ళు, అవును. ఉమ్, ఆ, ఏది వార్త రాసేటప్పుడు ఉమ్, వివాదంలో. అదే అదే కవర్ చేసుకుంటున్నారు. కాబట్టి అంత మన చేతిలో ఉమ్. ఆ, అంటే ఆల్రెడీ తొక్కి మీడియా అంతా వాళ్ళ పడేయగలిగిన చేతిలోనే మరి ఉంది కాబట్టి మాక్సిమం. ఈ అంతసేపు మనం కంట్రోల్ చేయడం అంటే మీడియా ద్వారా చేయగలరు, కానీ అంతే. ప్రజల్లో అది చెరిపోయలేరు కదా. ప్రజలకి ఫీలింగ్స్ మేము ఎలా చెప్తే ప్రజలు అట్లా నమ్ముతారని కదా వాళ్ళ నమ్మకం. ఉమ్, ఉమ్, వాళ్ళ నమ్మకం అది. అంతే. ఉమ్, సోషల్ మీడియా లేకపోతే నిజంగా అదే నమ్మేవాళ్ళు. అట్లాగని ఇప్పుడు ఎన్టీ అంతే కదా. రామారావు అనేటువంటి ఆయన అసలు రాజకీయాలకే పనికిరాడు, అట్లాంటి వ్యక్తి, విలువలు లేని వ్యక్తి అని ఆ రోజున మాట్లాడారు. అదే మీడియా కూడా రాసింది, కార్టూన్లు వేసింది. ఉమ్, అదే ఫీలింగే కదా. లేకపోతే కనుక వెంటనే జరిగిన ఎన్నికల్లో 98లో జరిగిన ఎన్నికల్లో ఉమ్, ఎన్టీఆర్ టీడీపీను బీజేపీకి కలిపి తెలుగుదేశాన్ని డామినేట్ చేయలేదు వాళ్ళు. ఉమ్, అవును. ఇండివిజువల్గా వీళ్ళకి బీజేపీకి 4 వచ్చినాయి, ఉమ్, అది వచ్చింది 18% ఓట్లు వచ్చినాయి. బీజేపీకి వచ్చినాయి కానీ ఎన్టీఆర్ టీడీపీ ఉమ్, గట్టిగా పుంజుకోలేదు కదా. అవును. అవును. అదే ఆ రోజున అంటే వాళ్ళు ఎంత నమ్మించగలిగారు అక్కడ పబ్లిక్ ని, ఉమ్, అవును. అది లెక్కాల చేతిలో. రైట్. చూద్దాం. 3 నెలలు అని ఒక వార్నింగ్ కి టైం అయితే ఇచ్చారు. మరి ఇది డెడ్ లైన్ అనుకోవాలా? 3 నెలల తర్వాత ఏమన్నా మార్పులు చేర్పులు చేయబోతున్నారా చంద్రబాబు నాయుడు గారు కానీ, లేదంటే లోకేష్ గారి నిర్ణయాలు ఏమన్నా తీసుకోబోతున్నారా? చూద్దాం.